నామానికి స్తోత్రాలు కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చెప్పేటటువంటి ముందు కొన్ని మాటలు మీకు చెప్పి తదుపరి నేను వాక్యాన్ని అందించాలని ఆశపడతా ఉన్నాను. ఒక కుటుంబాన్ని బిడ్డలకి వివాహం అవ్వాలంటే పాస్టర్ గారు ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళకి బిడ్డలు పుట్టాలంటే గర్భఫలం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చెయ్యాలి. సుఖమైన కానుపు కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. తర్వాత బిడ్డలు పుట్టిన తరువాత వాళ్ళకి స్కూల్లో వేసేటప్పుడు కానీ ఉయ్యాల్లో వేసేటప్పుడు కానీ ఏమన్నా కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా పాస్టర్ గారు ప్రార్థనలు చేయాలి. బిడ్డల్ని స్కూల్కి వేసేటప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. తర్వాత బిడ్డలు స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళు బాగా పిల్లోడు చదువుకోవాలని ప్రార్థన చేయాలి. తర్వాత వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ చదువుల్లో మంచి మార్కులు రావాలి, మంచి చదువులు రావాలని పాస్టర్ గారు ప్రార్థన చెయ్యాలి. వీళ్ళు బాగా చదువుకున్నాక వీళ్ళు డాక్టర్లు అవ్వాలి, లేకపోతే టీచర్లు అవ్వాలి, లేకపోతే ఇంజనీర్లు అవ్వాలని పాస్టర్ గారు ప్రార్థన చెయ్యాలి. వాళ్ళు డాక్టర్లు గంట అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. మరలా ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలకి పెళ్ళిళ్ళు అవడానికి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. వారి ఉద్యోగాల్లో ఇంకా అభివృద్ధి చెందాలని పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. అంటే నేను ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుటుంబము కట్టబడిన కాడి నుంచి వాళ్ళకి పిల్లలు పుట్టి మరలా వాళ్ళకి వివాహాలు అయ్యి ఉద్యోగాలు వచ్చి అన్ని పరిస్థితుల్లో కూడా ఎవరు ప్రార్థన చేయాలి? దైవ సేవకుడు ప్రార్థన చేయాలి. అంటే దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత అది. ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన చేస్తాడు. మనం పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని చదివించి పెద్దోళ్ళు చేశాక మనం ఏమైపోతాం చెప్పండి? మనం ముసలోళ్ళం అయిపోతాం, మనం లొంగిపోతాం. మనం చేసినవన్నీ ఆ పిల్లలకి చాలా వరకు తెలుసు. అయినా మనల్ని ఎలా చూస్తారు? చులకనగా చూస్తారు. మనం ఏం చేసాం అన్నీ తెలుసు. మరి దేవుడు మహాకృపను బట్టి ఒక వ్యక్తి చదువు కూడా, ఒక వ్యక్తికి వివాహం అవ్వడానికి పాస్టర్ గారు, ఆ వ్యక్తికి మళ్ళా పిల్లలు పుట్టడానికి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి మళ్ళా పిల్లలు బాగా చదువుకోవడానికి ప్రార్థన చేయాలి. వారి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయాలి. వారి పరీక్షల కొరకు ప్రార్థన చేయాలి. అన్నిటికి చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? వ్యక్తిని ఖచ్చితంగా వ్యక్తిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందులో ఇక సందేహం ఏమీ కూడా ఉండదు. దీవించబడతారు. ఇప్పుడు దీవించబడిన తర్వాత ఇప్పుడు పాస్టర్ గారు ఎలా కనపడతాడు? ఒక డాక్టర్ గారికైనా, లేకపోతే ఒక టీచర్ గారికైనా, ఒక ఇంజనీర్కైనా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎలా కనపడతాడు? ఎలా కనపడతాడు? ఎలా కనపడతారు చెప్పండి? ఎలా కనపడతారు? బాగా దీవించబడిన తర్వాత ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఎలా కనపడతాడు? వీడు పుట్టడానికి ప్రార్థన చేసింది పాస్టర్ గారు. వీడు పుట్టిన తర్వాత వీడికి బాగా ఆహారం తినాలని అన్నప్రసన్న చేసింది పాస్టర్ గారు. వీడికి పుట్టినరోజు చేసింది పాస్టర్ గారు. వీడిని బడిలో వేసినప్పుడు ప్రార్థన చేసింది పాస్టర్ గారు. వీడు బాగా చదువుకోవాలని ప్రార్థన చేసింది పాస్టర్ గారు. ఏమండి? వీడు మళ్ళా చదివేటప్పుడు మంచి పర్సెంటేజ్ రావాలని ప్రార్థన చేసింది పాస్టర్ గారు. వీడికి మరలా బాగా డాక్టరో, కలెక్టరో, ఇంజనీరో, టీచరో ఏదో చదవాలని ప్రార్థన చేసింది పాస్టర్ గారు. ఏమండి? వీడు మరలా వివాహం చేయడానికి మంచి సంబంధం, మంచి బిడ్డ కావాలని ప్రార్థన చేసింది పాస్టర్ గారు. చివరికి అన్ని విషయాల్లో దేవుడి కృప వల్ల ప్రతి సందర్భంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు?
ఒకవేళ మీరు అనుకుంటారు పాస్టర్లే ప్రార్థన చేయాలనుకుంటారు. పాస్టర్ గారు లేకుండా మీరు లేరు. పాస్టర్ గారు లేకుండా మీరు లేరు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు పంపకపోతే తర్వాత శిష్యులు తయారవ్వరు. అమ్మ నాన్న లేకపోతే పిల్లలు లేరు. గురువు లేకపోతే శిష్యుడు లేడు. ఒకవేళ మేము చేసుకుంటాం కాదని ఒకవేళ సమాజంలో ఆలోచనలు వస్తాయి. గురువు లేకుండా గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే దీవించబడిన తర్వాత, హెచ్చించబడిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత దీని అంతటికీ వెనకతలు ఎవరి ప్రార్థనలు ఉన్నాయి? నీవు కడుపులో పిండముగా ఉన్నప్పటి నుండి కూడా నువ్వు ఈ స్థితికి రావడానికి నీ వెనకతల ఎంతో మంది దైవజనుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి నీకు. నీ తల్లిదండ్రులు చేసేసిన ప్రార్థనలు కాదు. నీ తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా ఎవరి ప్రార్థన ఉందంటే గురువు యొక్క ప్రార్థన నీ మీద ఉంది. కానీ అన్ని విధాలా హెచ్చించబడిన తర్వాత ఈ పాస్టర్ గారు ఎలా కనపడతాడంటే, ఎందుకని ఎప్పుడన్నా వెళ్తే ఒక 500 ఎత్తాడు వీడు, ఎప్పుడన్నా వెళ్తే 200 ఎత్తాడు, ఎప్పుడన్నా వెళ్తే 300 ఎత్తాడు. ఎవరికి ఇచ్చేవాడు ఎవరి గురించి కనుకుంటాడు? పాస్టర్ గారి గురించి ఇస్తున్నాను అనుకుంటాడు. కానీ నేను దేవుడికి ఇస్తున్నాను అనేటటువంటి ఆలోచన ఉండదు. అది ఎవరికి ఉంటుందంటే అలాంటి ఆలోచన దైవభక్తి లేని వాళ్ళు ఆలోచించే ఆలోచన. మనం ఇచ్చే కానుక దేవుడికి ఇస్తున్నామని ఇచ్చేవాడు ఎవడంటే దైవభక్తి కలిగినాడు. మనం ఇచ్చే కానుక పాస్టర్ గారు వచ్చాడు కదా ఒక 500 ఇవ్వాలి, మనం ఇచ్చే కానుక పాస్టర్ వచ్చాడు కదా 200 ఇవ్వాలి, మనం ఇచ్చే కానుక పాస్టర్ గారు వచ్చాడు కదా ఒక 50 రూపాయలు ఇవ్వాలి అనుకునేటువంటి ఆలోచన ఎవడో తెలుసా? అది దైవభక్తి లేనోడు ఆలోచించే ఆలోచన. ఎందుకంటే మానవుడికి ఇస్తున్నాను అనుకుంటాడు. అలాగే ఇవ్వడం ద్వారా ప్రతిఫలం ఏమీ లేదు. దైవజనుడికి ఒకవేళ మీరు ఇచ్చినా పోషించబడతాడు, మీరు ఇవ్వకపోయినా పోషింపబడతాడు. ఎందుకంటే దైవజనుడికి పోషించేవాడు ఎవరు తెలుసా? దేవుడు గొప్పవాడు. దైవ సేవకుని పోషించేవాడు దేవుడు. ఇంతగా అభివృద్ధి చెందడానికి నీకు కారణం ఎవరంటే ఒక దైవ సేవకుడు నీ వెనకతలు ఎన్నో ప్రార్థనలు చేశాడు. నీవు పిండముగా రూపింపబడక ముందు నుండి కూడా ప్రార్థన చేసిన తర్వాత, ఎదిగిన తర్వాత ఈ పాస్టర్ ఎలా కనపడతాడంటే లోకుగా, చీపుగా కనపడతాడు. ఇతను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు సులకనగా కనపడతారు. ఈనాడు డాక్టర్లు అనేటటువంటి వారు, టీచర్లు అనేటటువంటి వారు, ఇంజనీర్లు అనేటటువంటి వారు వాడు ఆ స్థితికి రావడానికి పాస్టర్లు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎలా కనపడతారంటే హెచ్చించబడిన తర్వాత పాస్టర్ గారు చాలా చులకనగా వారికి కనబడతారు. వాడు స్థితిని మర్చిపోతాడు. అసలు నువ్వు ఈ స్థితిలోనికి రావడానికి కారకుడు ఆయన. నీ అమ్మ నాన్నలకి పెళ్ళి అయ్యేటప్పుడు గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారని వెళ్తారు. ఎవరి దగ్గరికి? పాస్టర్ దగ్గరికి. అసలు నువ్వు పిండంగా గర్భంలో పడవడానికి కారకుడే పాస్టర్ గారు. అన్నమ్మ ఉంది, అన్నమ్మకు పిల్లలు లేరు. అన్నమ్మ దేవుడు మందిరానికి వెళ్ళింది, పిల్లలు లేక. అప్పుడు ప్రార్థన చేస్తే ఏలి ఏమన్నాడంటమ్మా, నీవు కోరినట్టుగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని దీవించాడు. నువ్వు అసలు కడుపులో పడ్డానికే దైవజనుడు ప్రార్థన. అక్కడి నుండి నువ్వు ఉన్నతమైన స్థితికి రావడానికి కారకులు ఎవరంటే దైవజనుడి యొక్క ప్రార్థన. ఇంతగా ఎదిగిన తర్వాత ఈనాడు ఎవరంటే అన్యుల్లో లేదది. అన్యులరే పాస్టర్ గారు వచ్చారని గౌరవిస్తారు. అన్యులు దైవజనుడే పాస్టర్ గారు వచ్చారని భయపడతారు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఎవరిలో ఉందంటే క్రైస్తవుల్లోనే ఉంది. అన్యుల్లో నేను చాలా మందిని చూస్తాను. మీరు చూడండి, వాళ్ళు నిజంగా ఒరే పాస్టర్ గారు వచ్చారని పక్కకు పోతారు, పాస్టర్ గారు వచ్చారని నిలబడతారు, పాస్టర్ గారు వచ్చారని గౌరవిస్తారు. కానీ దౌర్భాగ్యమైన స్థితి ఎవరిలో ఉందంటే పాస్టర్ గారు అంటే చులకనగా చూసేది క్రైస్తవుల్లోనే ఉంది. చులకన. ఈడిచ్చే 10 రూపాయలు, ఈడిచ్చే 100 రూపాయలు, ఈడిచ్చేటటువంటి 20 రూపాయలు. నీకు ఆపదొత్తే ఎవడొస్తాడు? నువ్వు హాస్పిటల్ ఉంటే వచ్చేది పాస్టరు. నువ్వు 100 రూపాయలు ఇస్తావని వస్తాడా పాస్టరు? నువ్వు ఏడుతుంటే వచ్చేది పాస్టరు. ఎవడన్నా వస్తాడా? ఒకవేళ మీ ఇంట్లో ఎవడన్నా చస్తే ఆ కార్యక్రమం తెలిసిన కాడి నుంచి అయ్యే వరకు ఉండేటటువంటిది పాస్టరు. నువ్వు ఇస్తావని ఎవడ కూడా ఆశించి రాడు. ఇస్తే నువ్వు దేవుడికి, లేకపోతే మానే. ఇస్తే దేవుడికి, లేకపోతే మానే. దేవుడు ఇంకొక రీతిగా దైవజనుడిని ఆ యొక్క సారేపతే ప్రాంతంలో అంతమంది ఉండగా దేశంలో ఒక విధవరాలనే ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? సేవకుని పోషించడానికి. ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వారంటే మంచి యోగ్యమైన మనసు కలిగిన వారు కాదు. బోల్డ్ మంది ఆస్తిమంతులు ఉన్నారు.
ఆ పూట ఉన్నదాన్ని తినే చచ్చిపోదాం అనుకుంది. అలాంటి వ్యక్తినే అమ్మ నువ్వు దైవజన్ని పోషించాను ఎందుకు చెప్పాడు తెలుసా? దేవుడు దేనినైనా అసాధ్యాన్ని సాధ్యంగా మార్చగలిగిన వాడు. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయన. నేనెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, స్థితి పెరిగిన తర్వాత పూర్వస్థితిని మర్చిపోయి దైవజనులని నాడు చులకనగా మాట్లాడేటటువంటి దౌర్భాగ్యాలు ఎంతో మంది ఉంటున్నారు. నేను ఈ పదం వాడుతున్నాను, నేనేమనుకోకండి. స్థితి పెరిగిన తర్వాత నువ్వు ఆ స్థితిలోనికి రావడానికి దైవజనుడు గురు దేవోభవ, గురువుని దైవంగా భావించాలి. వాడు తింగరోడైనా, ముసలోడైనా, చదువు వచ్చినోడైనా, చదువు రానోడైనా, నీకంటే తక్కువోడైనా, నీకంటే జ్ఞానము లేనోడైనా, గురు దేవోభవ, గురువుని ఎప్పుడు కూడా చులకనగా మాట్లాడడానికి వీలు లేదు. తల్లిదండ్రులకి ఒకవేళ మా తల్లిదండ్రులు చదువులేనోలే పిల్లల్ని చదివించారు. ఎవరు చదివించారు? తల్లిదండ్రులు చదివించారు. తల్లిదండ్రులు చదివించిన తర్వాత తల్లిదండ్రులు చులకనగా చూస్తే ఎవడు బుద్ధిహీనుడో తెలుసా? అంత చదువుకుని నిన్ను కష్టపడి చదివించి పెద్ద చేశారు చూసావా, వాళ్ళకి ఏమీ, మా అమ్మకి నాన్నకి ఏమీ తెలియదండి అన్నావు చూసావా, నీవు బుద్ధిహీనుడు. నిన్నంత కష్టపడి పెంచి పెద్ద చేసి వారి రెక్కల ముక్కలు చేసుకుని కని పెంచి నిన్ను పెద్ద చేసి చదివిస్తే, నీ ఉన్నతమైన చదువు చదివిన తర్వాత నీ తండ్రిని మా అమ్మకి నాన్నకి ఏమీ తెలదన్నావు చూసావా, అది నీ బుద్ధిహీనత. వాళ్ళకి తెలకపోవటం కాదు, నీకు తెలదు. చదువు లేకపోయినా నిన్ను చదివించి గొప్పవారుగా చేశారు, వాళ్ళు గొప్పవాళ్ళు. చదువుకుని తల్లిదండ్రులు చులకనగా చూసావా, నీవు బుద్ధిహీనుడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? క్రైస్తవులు ఉన్నటువంటి దరిద్రం ఇది. దైవజనుడు నీ కొరకు అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తాడా? దైవజనుడు నీవేమో ఒక పురుగులాగా, ఒక చులకనగా, జ్ఞానము లేని వాళ్ళలాగా ఎలాంటి మాటలు మాట్లాడు. డబ్బులు కొరకు పాస్టర్ వస్తాడా? నువ్వు ఇస్తే అంత ఇవ్వకపోతే ఎంత? 10 రూపాయలు ఎత్తావు, 100 రూపాయలు ఎత్తావు, 50 రూపాయలు ఎత్తావు. నువ్వు 1000 ఎత్తావా, 1,00,000 ఎత్తావా, లేకపోతే దైవజనుడు అవసరం అంతా తెచ్చుతావా? సమాజంలో ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన అన్నిటికీ మనం ఈ స్థితిలో ఉండడానికి మనం పూర్వం ముందు పడినటువంటి దైవజనులు కారకులు. ఆత్మీయ తల్లిదండ్రులని, ఆత్మీయ గురువుల్ని ఎప్పుడు కించపరిచే విధానంగా ఎక్కడా కూడా మనం ఏం చేయకూడదు, మాట్లాడడానికి వీల్లేదు. అలా మాట్లాడితే అతనికేమో నష్టం రాదు. ఎవరికి నష్టం? గర్వం వచ్చిందంటే దేనికి? గర్వం దేనికి? నేను ఎదిగాను కాదని పాస్టర్ని చిన్నచూపు చూసావంటే నీకే నష్టం. అది నీకు కలిగి ఉందమో ఈ పాస్టర్ గారికి నువ్వు దీవించబడతావు, లేకపోతే మనే ఏమని అడిగాడా? నేను లాడికి ఇచ్చాను, నేను ఈడికి ఇచ్చాను, లాడికి లంత్ ఇచ్చాను అని దైవజనులు చిన్నగా మాట్లాడడం. ఇవ్వమని ఎవడు చెప్పాడు? అనమని ఎవడు చెప్పాడు? పెట్టి తెప్పితే ఇంకా అంతకంటే పాపం ఉంటుందా? పెడతామనే పెట్టి తెప్పావంటుకో, అంతకంటే పాపం మరొకటి ఏది కూడా వాడు. నువ్వు ఎవరికని పెట్టావు? దేవుడికి పెట్టావు. దైవజనుడికి కట్టింది ఎవరికి కట్టింది అనుకోలా? దేవుడికి కట్టింది అనుకోవాలి తప్ప పాస్టర్ గారు వచ్చాడు రా ఇచ్చండి అనుకో, అది బుద్ధిహీనత. అది నువ్వు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తివి కాదు. అలాంటి మనసు నీలో వచ్చిందంటే, నేటి సమాజంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు క్రైస్తవ్యంలో ఉన్నాయి. నేను చూసినప్పుడు చాలా బాధ కలిగితే చాలాసార్లు సహించుకుంటాను, కానీ కొన్ని సందర్భాలు చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పాలి, తప్పదు. కష్టం వస్తుంది, వచ్చినా పర్వాలేదు. ఎదిగిన తర్వాత దైవజనులు చులకనగా మాట్లాడే ఎంత అసహ్యమైన పరిస్థితి, గౌరవం లేని పరిస్థితులు, విలువ లేని పరిస్థితులు. నీ కొరకు ఒకవేళ ఎంత దుర్మార్గుడైనా సరే, ఎవడన్నా సంఘంలో ఉన్న వ్యక్తి ఒకవేళ బాధపడుతుంటే ఎంత దుర్మార్గుడైనా ఆడి కొరకు ప్రార్థన చేయకుండా ఉండడు దైవజనుడు. ఒకవేళ మేము ప్రార్థన చేసుకుని అసలు సేవకుడు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన ఎవడంటాడో? యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, నాయనా నాకు ఇలాంటి పరిస్థితి అన్నాడు. యేసుప్రభు బాగు చేశాడు. బాగు చేశాక అన్నాడు యేసుప్రభు వారు, ఒరే నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే మోషే నియమించిన కానుకలు నువ్వు సమర్పించు. యేసుప్రభు చెప్పచ్చు కదా, ఆ యాజకుడు ఎందుకురా, పక్కన వారే నువ్వు తినక దేవుడి మందిరానికి పో అనొచ్చు కదా. యాజకుడు లేకుండా నీవు లేవు. యాజకుడికి యాజకుడు అనేవాడు నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు.
యాజకుడైన వాడు నీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. నీ కష్టములో, నష్టములో, నీ బాధలో, నీ వ్యాధిలో, నీ సమస్యలో నీ కొరకు నిత్యం ప్రార్థించేసేది ఎవడో తెలుసా? ఒక దేవుని సేవకుడే. మనుషులు మిగిలిన వాళ్ళు బాగుంటే తినేస్తారు, తర్వాత పోతారు, రకరకాలు మాట్లాడుకుంటారు. ప్రభువా నువ్వు కాపీ ఇచ్చావు అనుకో, ప్రభు ఈ బిడ్డను దీవించాను, నిండు మనసుతో దీవించే అదే నీకు ఆశీర్వాదం. ఒకవేళ నువ్వు ఒక అత్తిపండు పెట్టావు అనుకో, ప్రభు ఈ బిడ్డను దీవించు అంటే నీకు అదే ఆశీర్వాదం. మా ఊళ్ళోకి కట్టును ఆ దీవించినా నీకు దీవెన రాదు, శాపం తప్ప ఏమి రాదు. దీవించే అధికారం ఎవరికి ఇచ్చాడంటే ఒక దైవజనుడికి ఇచ్చాడు దేవుడు. నువ్వు దీవించిన వారిని నేను దీవిస్తాను, నువ్వు శపించిన వారిని నేను శపిస్తాను. ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. ఏ రోజున దయతో సమాజంలో దైవజనులు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి? ఎప్పుడూ చులకనగా చూడడానికి వెళ్ళారు. అస్సలు మీరు వినండి, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను విషయాలు. ఒకవేళ పాస్టర్ గారు మిమ్మల్ని గౌరవించలేదని, ఒకవేళ నన్ను గౌరవించడానికి మీరు గౌరవించకపోయినా, ఎవడు గౌరవించకపోయినా ఎవరికో ఎక్కడ ఉంటుంది గౌరవం? ప్రభువు దగ్గర నాకు ఉంటుంది. దేవునికి స్తోత్రాలు కలిగిన ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. నేను ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు వింటున్నప్పుడు నాకు బాధ కలిగి, కొంచెం దుఃఖం కలిగి మాటలు నేను చెప్తున్నాను. స్థితి పెరిగిన తర్వాత దైవజనుల పరిస్థితి మర్చిపోయి మాట్లాడేటటువంటి విషయాలు దయతో గమనించండి. ఇలాంటి విషయాల్లో మొట్టమొదటి నుండి నీ కొరకు నిత్యము ప్రార్థించేవాడు దైవజనుడు ఒక్కడే. దేవునికి స్తోత్రాలు. నువ్వు బాగుంటే నిజంగా సంతోషించేది ఎవడంటే దైవజనుడే. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవుని వాక్యం చెప్పుకుందాం ఒకసారి. మత్తయి సువార్త దయతో 4వ అధ్యాయము మనము 23 నుండి 25 వచనాలు మనం చదువుకున్నాం. ఈ యొక్క వాక్యములో నుండి ఈ దినాన్ని కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఇందులో నేను ఈ యొక్క 23 నుండి 25 వచనాలకి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మరొక చిన్న పాఠం. చాలా విషయాలు దేవుడు నాకు తెలియచేశాడు. నేను చాలా బలహీనంగా ఉన్నాను రాత్రి నుండి కూడా. వాక్యం కూడా చెప్పడానికి నాకు అంత మనసు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకో దేవుడైనా ఉదయం కొంచెం నెంబుగానే ఉంది మనసు. ప్రార్థన కూడా చేసుకున్నాను, ప్రభువా మరి చెప్పడానికి తగిన శక్తిని కూడా నాకు దయచేయని. దేవుడు చాలా విషయాలు నేర్పించాడు ఈ వాక్యం ద్వారా. ఏంటంటే ఒక పాఠం, యేసయ్య సద్గుణాలు అనేటటువంటి పేరు నేను పెట్టాను ఈ పాఠాన్ని. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు. ఇందులో ఒకసారి 23 వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు అనేటటువంటి మాట. ఎవరున్నారు ఈ వాక్యములో? యేసు ప్రభు వారు ఉన్నారు. రెండోది ఎవరున్నారనే విషయాన్ని గమనించగలిగితే అక్కడ దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగములను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచు. ఒకటి, ఇక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. రెండోది ఎవరున్నారు? జనాలు ఉన్నారు. ఒకటి ఏ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారు. రెండోది ఎవరున్నారు? అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్, మీరు బాగా వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదట మనం చదివిన వాక్యంలో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. రెండోది ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి ప్రజలేలో అదన్నమాట. అక్కడ రోగులే ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరున్నారంటే మొత్తానికి నానా రకమైనటువంటి రోగాలతో బాధపడేవారు ఉన్నారు. అక్కడ ఏ రోగాలు ఉన్నాయట అంటే, ఇదిగో నానా విధములైన రోగముల చేతను, రోగాలు
ఏమండి, రోగం అంటే ఏంటి? వచ్చి పోంది రోగం. రోగాన్ని దేన్ని అంటారు? వచ్చి ఇక పోందాన్ని రోగం. ఈ రోగం పోలేదురా బాబు అంటారు చూసారా, వచ్చి పోందాన్ని రోగం. తర్వాత ఇంకొకటి కిందనేమంటాడంటే, ఇదిగో వేదనల చేత. రోగం వచ్చిన మనిషికి ఏముంటుంది? మంచం మీదే ఉన్నాడు అనుకోండి ఒక 3-4 నెలలు, ఆ వ్యక్తికి ఏముంటుంది? వేదన. తర్వాత మనకి ఇంకా కింద అక్కడ చదివితే వ్యాధిగ్రస్తులను అందరినీ, వ్యాధి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దయ్యములు పట్టినవాడు. దెయ్యం పట్టినవాడు కూడా ఎలా ఉంటాడు మనిషి? దెయ్యం పట్టినవాడు కూడా అసలు అంత మాత్రం కూడా కుదురు ఉండడం అని చూసి భయపడతా. నేను బట్టల వ్యాపారం చేసేవాడిని, సైకిల్ మీద బట్టల వ్యాపారం చేసేవాడిని. మేము వమ్మింగ్లో మకాం ఉండేవాళ్ళం. సైకిల్ మీద బట్టల వ్యాపారం చేసేటప్పుడు నేను నా బట్టల ఆ యొక్క ఆ సైకిల్తో పాటు బైబిల్ బ్యాగ్ను పట్టుకెళ్ళివాడిని, నేను సంచిలో పెట్టుకుని. అప్పుడు దేవుడు కృపను బట్టి అక్కడక్కడ అవకాశం వచ్చినప్పుడు నేను నా సాక్ష్యాన్ని చెప్పేవాడిని. అవకాశం ఉంటే దేవుడు మాటలు నాకేమన్నా నేర్పించినట్టే చెప్తా ఉండేవాడిని. ఉత్తర కంచి అనేటువంటి గ్రామంలో అందరూ కూడా మరి కాపులాలు. నేను కులం చెప్తున్నా, నేను ఏమనుకోకండి. అందరూ కాపులే. పరిచయం అయిన తర్వాత నేను వస్తున్నానంటే వాళ్ళకి ఎలా ఉండేదంటే చాలా సంతోషంగా ఉండేది, చాలా సంతోషం. వాళ్ళు అనుకునేవారు శ్యామ్ గారు వచ్చారంటే మా ఇంటికి దేవుడు వచ్చినట్టని. ఒక 2-3 నిమిషాల్లో 15 మంది 20 మంది అలా పోగైపోయేవారు. అరుగు మీద కూర్చునేవారు. గంట కాదు, గంటన్నర కాదు, 2 గంటలైనా సరే కదిలేవారు కాదు. వాళ్ళందరూ కూడా పాట పాడి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తుంటే కదిలేవారు కాదు. అప్పటికి నేను సేవకుడిని అవుతానని నాకు తెలదు. ఆ తర్వాత ఇలాంటి తిప్పలు వచ్చాయి అనుకోండి, అప్పుడు తెలియదు నాకు. ఏదో మామూలు చెప్పుకోవడం, పోవడం, నా వ్యాపారం నేను చేసుకోవడం, 10 రూపాయలు వస్తే ఇంట్లో పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకో. అలాగా ప్రార్థన జరుగుతూ ఉండేది. ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ ఉత్తర కంచికి ఒక గ్రామ సర్పంచ్గా పనిచేశాడు ఒక ఆయన. వాళ్ళ బామ్మద్ది ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఆవిడ పేరు ప్రభావతి, ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఆవిడ పేరు. వాళ్ళ బామ్మద్ది వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు నానిబాబు. ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మరి అది ఏంటో ప్రాబ్లం నాకు తెలియదు కానీ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసేసేవారు, ఒక గదిలో పెడేసేవారు, అల్లిపోయేవారు అన్నమాట. ఆ ప్రెసిడెంట్ గారు అలా ఆవిడ అంటే, ఈ నానిబాబు గారు అలా అక్కొచ్చి అనేది, పాస్టర్ గారు మా తమ్ముడి గురించి కొద్దిగా ప్రార్థించేయండి, ఆయన ఇంట్లో పెట్టేసాం, సంఖ్యలు వేసామండి అనేది. అప్పుడు వీళ్ళందరూ అల్లిపోయేవారు. ప్రార్థన జరుగుతుంది ఒక రోజున. మొత్తం వాళ్ళు 15 మంది అంతమంది ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన జరిగిన సంగతి ఏంటంటే, తలుపులు ఎలా తెరుచుకున్నాయో నాకు తెలదు. తలుపులు తెరుచుకున్నాయి. ఈయన కాళ్ళతోనూ సంఖ్యలతోనూ చేత్తోనూ సంఖ్యలతోనూ మా దగ్గరికి వచ్చేసాడు ముందుగా. వీళ్ళందరూ కూడా పాస్టర్ గారు నానిబాబు వచ్చేస్తున్నాడు అన్నారు. నేను కూర్చున్నాను, నాకు తాడు వచ్చేస్తుంది. ఏం చేస్తాడు ఎవరికి తెలుసు. అప్పుడు కూర్చున్న తర్వాత అందరూ కంగారు పడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు తిన్నగా ఆయన వచ్చి ఏమన్నాడంటే, శ్యామ్ గారు ప్రార్థన చేయండి నా గురించి. కానీ మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసిన తర్వాత నేను చేత్తో నూనె తీసుకుని తల మీద ప్రార్థన చేయడానికి అంత తొందరపడి ఎప్పుడు కూడా ఒకళ్ళ తల మీద మనం నూనె రాసి ప్రార్థన చేయకూడదు. హస్త నిక్షేపణ అంటారు. ఎందుకంటే మనం బలహీనులమైతే వాళ్ళకు ఉన్నాయి, మన మీదకి వచ్చి పడతాయి. అంటే తెలియ కొంతమంది టక్ 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 మని చేసేస్తారు, అంటే తొందరపాటు. అంటే ప్రార్థన దూరంగా ఉండి చేయడం వేరే, కానీ ఇలాగెళ్ళి నీకు నీరసంగా ఉందని కానీ అలా నెత్తి మీద చేసి ప్రార్థన చేయ, మనం బలహీనంగా ఉండి వాళ్ళ మీద నెత్తి మీద చేసి ప్రార్థన చేసేవాడు కూడా వాళ్ళ మీద ఉన్నాయి, మన మీదకి వస్తాయి. దేవుడు ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని, ఆ యొక్క ఆత్మను మనకి ఇస్తేనే కానీ మనం ఒకళ్ళ మీద చేయి వేయకూడదు. దూరంగా ఉండి ప్రార్థనలు మీరు ఇష్టం, 1 గంట 2 గంటలే ప్రాబ్లం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన వచ్చేమన్నాడంటే, శ్యామ్ గారు నాకు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయండి అంటే నేనేం చేశానంటే ప్రార్థన ప్రారంభించాను. ప్రార్థన ప్రారంభించాక నూనె తీసుకుని ప్రార్థన చేయండి అన్నాడు.
నూనె తీసుకుని ప్రార్థన చేయండి అంటే చేయనని ఎలాగంటాం? ప్రభా నీవే ఉన్నావని, దేవా నీకు స్తోత్రం అని అరిచేతిలో ఆయిల్ని వేసుకుని ప్రభా నీకు స్తోత్రం నాయనని ప్రార్థన చేసి ఆయన తల మీద చెయ్యేసి ప్రార్థన చేసేసాడు. దేవుడు దయ వల్ల ఆయన బాగుపడ్డాడు. ఆ తర్వాత ఎక్కడ సెంటర్లో నేను బట్టల సైకిల్ మీద వెళ్ళి కనబడుతున్నా, శ్యామ్ గారు వందనాలండి రండి ఇంటికి అనేవారు. చాలా గౌరవించేవాడు. ఆ ప్రభావతి గారు గౌరవించేవారు. ఇప్పుడు ఈ నానబాబు గారు అన్నటువంటి ఆయన వాళ్ళ కూతురు ఉన్నది, ఆమె మంచి యవనస్తురాలు, ఇంటర్మీడియట్ చదివేది, సుమ పేరు. ఆ అమ్మాయికి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ నెలలు ఉంటాయి చూసారా, పీరియడ్స్, ఇలాంటి విషయాలు ఆ పాపకి కంట్రోల్ అవ్వకుండా రెగ్యులర్గా అయ్యేటటువంటిది ఈ పీరియడ్స్ అనేటటువంటి ప్రాబ్లం. అటువంటి సమయంలో ఈ ప్రభావతి గారు వాళ్ళ అమ్మమ్మ ఏం చేసేదంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ప్రార్థించారు. దేవుడు ఇలా అమ్మాయికి కూడా తగ్గిపోయి దేవుడు బాగు చేశాడు. నా గొప్పతనంగా దేవుడు బాగు చేశాడు. నేను ఇంతకీ మాట ఎందుకు చెప్తున్నానంటే, దయ్యం పట్టిన వారు ఎంత మాత్రం కూడా వాళ్ళు కుదురుండరు, పక్కన కూడా వారు కుదురుగా ఉంచు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డను రక్షించండి. నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు దయ్యం పట్టిన వాడిని ఏదో దానికి కట్టేస్తారు, అల్లిపోతారు జనాలు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? రోగంతో ఉన్న వాళ్ళు వచ్చారు, వేదంతో ఉన్న వాళ్ళు వచ్చారు, వ్యాధితో ఉన్న వాళ్ళు వచ్చారు, దయ్యాలు పట్టిన వారు వచ్చారు. అంతేకాకుండా చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. ఇక్కడ మనం గమనించాలి, ఒకటి యేసు ప్రభు ఉన్నారు, రెండోది జన సమూహాలు ఉన్నారు. ఈ జనం కూడా ఎలాంటి వారంటే అందరూ కూడా రోగాలతో ఉన్న వాళ్ళే, మంచోళ్ళు ఎవరో కూడా లేదు, మంచోళ్ళు ఎవరో లేరు. కనుక ఒకటి యేసయ్య ఉన్నాడు, రెండోది రోగంతో ఉన్నవారు ఉన్నారు. అయితే నేను యేసయ్య సద్గుణాలు అనేటటువంటి పేరు ఎందుకు పెట్టానంటే, ఇక్కడ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరూ బలహీనలే, ఏదో కష్టంతో బాధపడుతున్నారు, ఏదో బాధతో బాధపడుతున్నారు, ఏదో వేదంతో బాధపడుతున్నారు. అటువంటి బాధపడేటటువంటి వ్యక్తులు పరిస్థితిని చూసి యేసు ప్రభు ఏం చేశాడంటే, యేసయ్య సద్గుణాలు అనేటటువంటి పేరు పెట్టాను కదా. ఇక్కడ మనం గమనించవలసిన మొట్టమొదటిది ఏంటంటే, ఇదిగో నిజమైన ప్రేమ యేసు ప్రభుది. సద్గుణాలను ఎందుకు పెట్టానంటే, యేసు ప్రభులు ఉన్నది ఏ ప్రేమ అంటే నిజమైనటువంటి ప్రేమ. వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రేమించాడు. ఎవరు వాళ్ళని? ఎవడన్నా మంచోడిని ప్రేమిస్తాడు కానీ రోగిని ఎవడు ప్రేమిస్తాడు? దెయ్యం పట్టినోడిని ఎవడు ప్రేమిస్తాడు? పక్షవాయుగాలోని ఎవడు ప్రేమిస్తాడు? చాంద్ర రోగిని ఎవడు ప్రేమిస్తాడు? కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి సద్గుణం ఏంటంటే ప్రేమ. ఎందుకు యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని గమనించగలిగితే, వారందరూ కూడా ఎవరి దగ్గరికి తీసుకురాబడ్డారట? యేసు ప్రభు దగ్గరికి వారు రాబడ్డారు. వీళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారంటే, యేసు ప్రభు దగ్గరికి వీళ్ళని తీసుకొచ్చారు. రాలేకపోతున్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. కనుక ఇక్కడ మొట్టమొదటి ప్రభువులు ఉన్నటువంటిది సద్గుణం ఏంటంటే, ఇదిగో నిజమైనటువంటి ప్రేమ. ఎవరిని ప్రేమించాడైనా? రోగిని ప్రేమించాడైనా, బలహీనులను ప్రేమించాడైనా. ఇదిగో సమాజంలో విలువ లేని వారిని ప్రేమించాడు, సమాజంలో యోగ్యత లేని వారిని ప్రేమించాడు, సమాజంలో ఎన్నిక లేనటువంటి జనులనైనా ప్రేమించాడు. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? ఈ రోజున ప్రేమలు ఎలా ఉంటాయి? వాడు మనకి దేనికన్నా ఉపయోగపడతాడంటేనే వాడిని ఇతరులు ప్రేమిస్తారు. కానీ వీడు పనికిరాడంటే వాడిని ప్రేమించేవాడు ఎవడున్నాడు? పనికిరానోడిని ప్రేమించేవాడు ఉన్నాడు ఎవడన్నాను? ఈ రోగులు ఎవరికి పనికి వస్తారు? కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే, వారు పనికి రాకపోయినా సరే, సమాజంలో విలువ లేకపోయినా, సమాజంలో గౌరవం లేకపోయినా, సమాజంలో యోగ్యత లేకపోయినా, యేసు ప్రభు వారిని ఏం చేశాడంటే
ప్రేమించాడు. అందుకనే ఒక పాటలో మరి స్టీవెన్సన్ గారు ఒక పాట రాశాడు. ఏంటి ఆ పాట అంటే, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. చప్పట్లు కొడతారు అందరూ దేవుని స్తుతించడానికి. అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా, నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము, నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమండి, యేసయ్య ప్రేమ లాంటిదంట. నీచుడనని చూడకుండా ఆయన ఏం చేశాడట, ఆయన ప్రేమించాడు. అంతేకాకుండా అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు ఎంత వెదకినా దొరక. ఈ భూమి మీద ప్రేమించాలంటే ఏముండాలా? అంతస్తులుంటే ప్రేమిస్తారు, అర్హతలుంటే ప్రేమిస్తారు. తర్వాత జతను కూడా కోరాలంటే నాకు ఈడు సరిపోతాడా, నా చదువుకి ఈడు సరిపోతాడా, నాకున్నటువంటి స్థితికి ఈడు సరిపోతాడా, నా స్థితికి ఈమె సరిపోద్దా, కుటుంబాలు కలుపుకోవాలన్నా అలాంటి అంతస్తులే, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా అంతస్తులే, ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నా జత కోరుకోవాలన్నా అంతస్తులే, స్థితులు. నిజంగా యేసు ప్రభు మన స్థితిని చూసి ప్రేమించాలంటే ఆయన ముందు మనం ఏమైనా పనికొస్తామండి? ఈ రోగులు అసలు యేసు ప్రభు ప్రేమించడానికి ఏమైనా పనికొస్తారేలో? అందుకని నిజమైన ప్రేమ ఎందుకన్నానంటే, ఒకవేళ ఎవరైనా నన్ను ఎవరో ప్రేమించలేదు, నన్ను ప్రేమించేవారు ఎవరో లేరని ఎవరన్నా బాధపడేవాళ్ళు ఉంటే, నన్ను ఎవరో పట్టించుకునేవారు ఎవరో లేదనుకుంటే ఏం బాధపడకండి. ఈ మనుషులు పట్టించుకున్నా పట్టించుకోపోయినా ఏం బాధ లేదు. కానీ నిన్ను ప్రేమించేవాడు నిజమైన ప్రేమికుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన ఎలా ప్రేమించాడు తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో నాకెవరో లేరు, నాతో మాట్లాడేవాళ్ళు, నా జత కోరేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నాకు స్నేహితులు లేరు అని అనుకోకు. నువ్వు ప్రభువుతో స్నేహం చేయి, ప్రభు జత కోరు, ప్రభువుని ప్రేమించు. నిన్ను ప్రేమించేవారు నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? యేసయ్యదే నిజమైన ప్రేమ. ఒకవేళ మనకు అంతస్తు ఉన్న ఆయన ప్రేమిస్తాడు, అంతస్తు లేకపోయినా ప్రేమిస్తాడు. మనం ఒకవేళ చదువు ఉన్నా మనల్ని ప్రేమిస్తాడు, చదువు లేకపోయినా ప్రేమిస్తాడు. ఈ లోకంలో మనకి ఘనతలు ఉన్నా ప్రేమిస్తాడు, ఘనతలు లేకపోయినా ప్రేమిస్తాడు. అందం ఉన్నా ప్రేమిస్తాడు, అందం లేకపోయినా ప్రేమిస్తాడు. ఆరోగ్యం ఉన్నా ప్రేమిస్తాడు, ఆరోగ్యం లేకపోయినా ప్రేమిస్తాడు. అందంగా ఉంటే అందరూ ప్రేమిస్తారు, ఆస్తులు ఉంటే అందరూ ప్రేమిస్తారు, జనం ఉంటే అందరూ ప్రేమిస్తారు, బలం ఉంటే అందరూ ప్రేమిస్తారు, ధనం ఉంటే అందరూ ప్రేమిస్తాడు, ఆరోగ్యం ఉంటే అందరూ ప్రేమిస్తారు. అన్నీ పోయినా సరే, ఏమీ లేకపోయినా సరే మనల్ని ప్రేమించేది ఎవరో తెలుసా? నిజంగా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకనే నిజమైన ప్రేమ
యేసయ్యది. దేవునికి స్తోత్రం కలుగు. అంతేకాకుండా మనల కొరకాయన నిజమైన ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? సహింతది. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? సహింతది, భరింతది. సిలువను భరించింది యేసయ్య ప్రేమ మన కొరకు. సిలువను సహించింది యేసయ్య ప్రేమ మన కొరకు. ఎవరి కొరకు? రోగి కొరకు, పాపి కొరకు, శాపగ్రస్తుడి కొరకు, నలిగిన వాడి కొరకు, బలహీనుడు కొరకు, ఎన్నిక లేనివాడి కొరకు. యేసుప్రభు అంటాడు ఒక దగ్గర, నేను నీతిమంతుల కొరకు రాలేదయ్యా, నేను పాపుల కొరకే వచ్చాను. ఈ రోజున దయతో గమనించండి, ఈ లోకములో నిజమైన ప్రేమ లేదు. ఒకవేళ నిజంగా నన్ను ప్రేమిస్తున్నారంటే ఆ మాటలు నమ్మితే ఎప్పటికన్నా నువ్వే మోసపోతావు. వీళ్ళు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారనుకుంటే ఎప్పటికన్నా మోసపోయే రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళ ద్వారానే వస్తుంది. మనకు హాని చేసేవాడు ఎప్పుడు కూడా దూరంగా ఉన్నవాడు చేయడు. మనం ఎక్కువ ఎవరు ప్రేమిస్తామో వాడే చేస్తాడు. మనకి ఇబ్బంది కలిగించేవాడు ఎవడో తెలుసా? మనం ఎక్కువ ఎవరితో అయితే ఉంటామో వాళ్ళే కలిగిస్తాడు. ఎప్పటికైనా జరుగుతుంది ఇది. అందుకని నిజమైన ప్రేమ మనుషులది కాదు. నిజమైన ప్రేమ ఎవరిదంటే యేసయ్యది. అందుకని మనం ఆయన ఎవరిని ప్రేమించాడో తెలుసా? బలహీనులందరినీ కూడా ఆయన ప్రేమించాడు. ఈ రోజున సమాజంలో ఉన్న ప్రేమ, ఈ లోకంలో ఉన్న ప్రేమ, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినటువంటి ఒక టీచర్ అన్నాడు అనుకోండి, బాబు మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడండి అంటారు. మాకు లాంటి పెద్దల లాంటి అలాగేనమ్మా చూస్తామంటాం. మరి అమ్మ మరి అమ్మాయి ఎలా ఉండాలి ఏంటి, ఆ పాప పరిస్థితి ఏంటంటే ఏం లేదు బాబు, అబ్బాయి టీచర్ కదా, అమ్మాయి కూడా టీచర్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుంటుంది, ఏం లేకపోతే బాగోదా? అలాగైతేనే బాగుంటుందంట. ఎందుకని? ఈడు ఒక 80,000 తెస్తుందా, ఆవిడ ఒక 80,000 తెస్తుంది, నెలకు 2 లక్షలు వస్తాయి, అది బాగు. అంతేగాని వాళ్ళిద్దరూ కలిసి సుఖంగా బతుకుతారా లేకపోతే సుఖంగా ఉంటారా అన్నది కాదు. ఈవిడ ఒక 80 తెచ్చి ఆవిడ ఒక 80 తెస్తుంది కదా. అయ్యగారు ఇంటికి వచ్చి అలసిపోయి కూర్చుంటాడు, అమ్మాయి టీ ఎట్టు అంటాడు. నేను కూడా కష్టపడి రాలేదేటి, నువ్వేనా? 2-3 రోజులు చెప్తాడు, ఎడితేడు నువ్వు అనేసి, నాకు ఉద్యోగం ఉంది కదన్నా తీసుకుని పోతారు. అలాగే ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రేమలు ఉంటాయి లోకంలో. అంతేగాని అమ్మాయి మంచిదే ఉండాలి, నీకు ఉద్యోగం ఉంది కదరా, ఆ పిల్లకి ఉద్యోగం లేకపోయినా పర్లేదురా, కొద్దో గొప్ప చదువుకునే పిల్ల ఉంటే చాలరా, నిన్ను కనిపెట్టుకుని ఉండే పిల్ల ఉంటే చాలరా, ఏదో నీ ఇంటికి అత్తమామల ఇంటికి వెళ్తే నేను కొద్దిగా మంచి చేట చూసేవాళ్ళు ఉంటే చాలరా అని ఉంటుందా? మా అబ్బాయి టీచర్ కాదండి 30 లక్షలు కావాలా. ఎంత కావాలట? 30 లక్షలు ఇస్తే ఇంకా ఆడిది ఆ పిల్లని ప్రేమిస్తాడు వీడు. అండ్ ప్రేమించేవాడైనా 30 లక్షలు కావాలన్నవాడు పిల్లని ప్రేమించేవాడా, డబ్బుని ప్రేమించేవాడు వీడు? చెప్పండి, తప్పేముంది? సమాజంలో జరిగే కదా. మీ పిల్ల మా అబ్బాయికి నచ్చిందండి, మీ పిల్లనే చేసుకుంటానంటున్నాడండి, కానీ ఎంత కావాలట? 30 లక్షలు. పోనీ వీడు అడుక్కుంది అంటున్నాడా, నెలకు 1 లక్ష వస్తుంది. ఇంక వీడికి ఎందుకు 30 లక్షలు? లోన్ ఎట్టుకుంటే 25 లక్షలు 50 లక్షలు ఇస్తారు, ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఇది నిజమైన ప్రేమ? చెప్పండి ఏమండి, నిజమైన ప్రేమ ఇది? దౌర్భాగ్యమైన ప్రేమలు. అందుకని అమ్మా, ఏ లోకంలో సరైనటువంటి నిజమైన ప్రేమ లేదు. యేసయ్యదే నిజమైన ప్రేమ. చూసుకోండి, మీరు వాక్యం చదవండి, మీ జీవితాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి, సమాజంలో జరిగే సంఘటనలు మీరు పరిశీలించుకోండి. యేసయ్య నిజ ప్రేమ లాంటిది ఇంకెక్కడా లేదు. నన్ను ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. అందుకనే యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా
నన్ను ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు. పిల్లలు ఉంటారు, యవనస్తులు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒకరినొకరు అనుకుంటుంటారు, ఏ నువ్వంటేనే ఇష్టమే, ఇంకొక పిల్ల పక్కన అందంగా లేని పిల్ల ఉంది కదా, ఆ పిల్ల ఎందుకు ఇష్టం అవ్వలేదు దీనికి? ఈ అమ్మాయి వచ్చి అంటారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏ పక్కనున్న అటువంటి అందంగా లేనివాడు ఎందుకు ఇష్టం అవ్వలేదు? మోసం, అందం మోసం, సౌందర్యము వ్యర్థం. అంటే ఉదాహరణ చెప్తాను సుమా మీకు. లోకములో జరిగేటటువంటి ప్రేమలు, లోకంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన ప్రేమలు, యేసులాగా నిన్ను ప్రేమించేవారు ఈ భూమి మీద ఇంకెవరు కూడా లేనే 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 లేరు. భర్త 10,000 తెస్తే ప్రేమిస్తుంది భార్య. 10 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే, ఇల్లు అట్టుకుని వదలవేటి, కదలవా, ఇంకిదేనా అంటారనరా? నెల రోజులు అయిపోతే అంటారనరా? భార్యను కూడా భర్తలు అంటారా? చేసుకున్నాను కానీ నాకు సుఖం లేదు, తిరగం లేదు, అరవం లేదు ఇప్పుడు వల్ల అంటారా? నిజమైన ప్రేమలు మనుషులు కాదమ్మా, మనుషులు ప్రేమలు నిజమైనవి కాదమ్మా. ఎవరి ప్రేమ నిజమైందంటే యేసయ్య ప్రేమ. మనం ఆరోగ్యం బాగోపోయినా, మనకు అంతస్తు లేకపోయినా, మనకు ఆస్తి లేకపోయినా, మనకేమీ లేకపోయినా, మనకెవరూ లేకపోయినా, మనకు బలము లేకపోయినా, ధనము లేకపోయినా, రోగముతో ఉన్నా, దేంతో ఉన్నా ప్రేమించేవారు ఎవరో తెలుసా? నేను పరామర్శంతంటాను కదా కొంతమంది పేషెంట్లని. బాగున్నాక అందరూ వస్తారు బాబు అన్నారు ఒకళ్ళు, మంచాన్ని ఉంటే ఎవరు రారు. చూసారా మనుషుల ప్రేమ, మనుషుల ప్రేమలు. నేను ఎందుకు ఈ మాటలన్నీ మీకు ఉదాహరణ చెప్తున్నానంటే, యేసయ్యదే నిజమైన ప్రేమ. అందుకని మనం ఎవరిని ప్రేమించాలి చెప్పండి? నిజముగా నన్ను ప్రేమించు యేసయ్యనే మనం ప్రేమిస్తే బాగుపడతాం తప్ప దొంగ ప్రేమలు చూపించేటటువంటి మనుషుల్ని ప్రేమిస్తే మనం ఏమవుతాం? మోసపోతాం. నిజంగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎందుకో తెలుసా? ఆయనలాగా ప్రాణం పెట్టి ప్రేమించిన వారు ఈ భూమి మీదకి ఎవరు కూడా మనకి లేరు. అందుకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక యేసయ్యనే ప్రేమించాలి. ఆయన ఎవరిని ప్రేమించాడంటే, రోగుల్ని ప్రేమించాడు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళు, బలహీనలు వాళ్ళ అంతస్తు చూడలేదు, వాళ్ళ ఆస్తి చూడలేదు, వాళ్ళ అర్హత చూడలేదు, వీడు పనికొస్తాడని చూడలేదు, వీడు ఉపయోగపడతాడని చూడలేదు, వీడి వల్ల నాకేమన్నా అవసరం ఉంటుందని చూడలేదు. ఈ రోజున ఒకవేళ దయతో గమనించండి, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అని అనుకుంటే, నాతో మాట్లాడేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నాతో జతను కోరేవారు లేరని నువ్వు అనుకుంటే మనుషులు కాదమ్మా, నిన్ను ప్రేమించడానికి యేసయ్య ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాలంటే ప్రేమించే యేసు దగ్గరికి నీవు రావాలి. ఆయన నిన్ను ప్రేమించాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ప్రేమించే ప్రభు దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆయన ప్రేమతో మనల్ని ఆయన నింపుతాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 40వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 25వ అధ్యాయము 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని వారితో చెప్పాను. చూసారా? యేసయ్యను మనం ప్రేమించు. యేసయ్య ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన అల్పులను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిని? అల్పుల్ని ప్రేమిస్తా ఉన్నాడు ఆయన. మరి సమాజంలో ఉన్నవారు ఎవరిని ప్రేమిస్తారు? ఎవరిని ప్రేమిస్తారమ్మా? సమాజంలో ఎవరు ప్రేమిస్తారు? మీ ఇంటికి ఎవడన్నా అల్పుడు వచ్చాడు అనుకోండి, వాడిని ఎలా చూస్తారు? చెప్పండి. అల్పుడు ఎవడన్నా ఎలా చూస్తారా? ఏదో ఒక
పలుకుబడి ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారా? టక్ 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 మన లోనకి తీసుకెళ్ళిపోయి నెట్టంటే పెద్ద కుర్చీలు వేసేస్తారు. ఇంకా ఆడు ఎలాంటోడు అన్నది అనవసరం. ఆడు వేసుకున్న బట్టలు ఆడు వచ్చిన తర్వాత ఆడు ఇంట్లో మన దరిద్రం ఆడి దరిద్రం మనకు అంటించిపోతాడు. కొంచెం ఇంటి కొట్టుకుని వస్తాడు, మండగోలు చేసేసుకుంటాడు, మెల్లో దండేసేసుకుంటాడు, వచ్చేస్తాడు. మనం అనుకుంటాం బాబా బుల్లెట్ మీద వచ్చాడు, బట్టలు వేసుకుని వచ్చేసాడు, దండ వేసుకుని వచ్చేసాడు, మనసేని వేసుకుని వచ్చేసాడు. లోనకి తీసుకెళ్ళిపోయి లోన్ చేస్తాడు. ఆడి వల్ల వచ్చేది మనకేమీ లేదు, ఆడుకున్న దరిద్రం మనకు అనుకుంటాం తప్ప. అల్పుడైనటువంటి వాడిని మనం ప్రేమించగలిగితే, యేసు ప్రభు అల్పుల్ని ప్రేమించాడు, గనుల్ని కాదైనా. ఒకవేళ ఈ రోజున నేను అల్పుడును అని నీవు ఎవరన్నా, ఒకవేళ ఇక్కడ ఎవరన్నా ఉంటే, నేను అల్పుడిని, నన్ను ఎవరూ ప్రేమించేవారు లేరనుకుంటే నువ్వు అనుకోకు. అల్పుడునైనటువంటి నిన్ను నన్ను ప్రేమించాడు ఎవరో తెలుసా? యేసయ్య. అందుకనే నిజమైన ప్రేమ. అల్పుల్ని ప్రేమించేవాడు ఎవరో? యేసు ప్రభు. అందుకని నిజమైన ప్రేమ. కానీ ఈ భూమి మీద ఎవరిని ప్రేమిస్తాడు? వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళని ప్రేమిస్తారు. అది ఏ ప్రేమ? అది నిజమైన ప్రేమేనా? ఆ స్థితిలో ఉన్నవాడు ఇవాళ కారు వేసుకొచ్చి ఇవాళ బాగా వచ్చే సంవత్సరం వచ్చాక ఆడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి అనుకోండి, ఆ రోజు ఇంట్లోకి తీసుకెళ్ళినోడే ఆడు వచ్చాడా అని గేట్ వేసి తీసుకుని ఆడకపోతాడు. అప్పుడు నేను అడిగి ఇదేంటి పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు కారు వేసుకుని తీసుకెళ్ళాడు చూసి ఇప్పుడు పట్టించుకోలేదు. కానీ యేసయ్య అప్పుడు ప్రేమిస్తాడో ఇప్పుడు ప్రేమిస్తాడో. అల్పులనైనా బలహీనుల్ని మనం ఎప్పుడైతే అల్పంగా ఉంటామో, మనం ఎప్పుడైతే అల్పులుగా ఉంటామో, ఏమీ లేని వారుగా ఉంటామో, అప్పుడు ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. అందుకని అల్పుల్ని ప్రేమించేది నిజమైన ప్రేమ, బలహీనుని ప్రేమించేది నిజమైన ప్రేమ, గణహీనుని ప్రేమించేది నిజమైన ప్రేమ, పాపిని ప్రేమించేది నిజమైన ప్రేమ, స్థితిగతులు చూసించేది నిజమైన ప్రేమ. మాట్లాడరమ్మా? అదన్నమాట. మన స్థితి ఏమీ లేకపోయినా ప్రేమించేదే నిజమైన ప్రేమ. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఇందులో ఈ వాక్యములు మనకు కనపడేది ఏంటంటే, నిజముగా ఆయన వారిని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజున అటువంటి స్థితిలో, అంటే ఈ లోకంలో అల్పులుగా మనం ఉంటే, ఒకవేళ ఈ లోకంలో తృణీకరింపబడిన వారుగా ఉంటే, ఈ లోకంలో బలహీనులుగా మనం ఉంటే, నిన్ను నన్ను ప్రేమించడానికి మన ప్రభువైన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? ప్రేమించే ప్రభు దగ్గరికి మనం రావాలి. దేవునికి స్తోత్రాలు కలిగిన. రెండోది ఏంటంటే, సహాయము వారికి చేశాను. వారికి సహాయం చేశాడు ఆయన. 24వ అధ్యాయంలోనే 24, 25 వచనాల్లో ఆయన ఏం చేశాడంటే, వారికి సహాయం చేశాడు. వారి పరిస్థితి ఏంటి? బలహీనంగా ఉన్నారు. ఆ బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రేమించి ఏం చేశాడంటే, వారికి సహాయం చేశాడు. ప్రేమ ఉంటేనే ఎవరికన్నా ఏదన్నా సహాయం చేయగలం. అవునంటారా కాదంటారా? ప్రేమ లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. ప్రేమ లేకపోతే మనమేమీ చేయలేం. ఒక ప్రేమ ఉంటేనే మనం ఏదైనా సహాయం. మన దగ్గర లేకపోయినా ఎవరన్నా, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఒక 10,000 ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మన దగ్గర లేకపోయినా సరే మనం ఏం చేస్తాం? ఎక్కడో చోట అప్పు చేసన్న వాళ్ళకి మనం ఇస్తాం. మనం అంటే ప్రేమ లేదనుకోండి, ఒక 10,000 అడిగారు అనుకోండి, మన దగ్గర ఉంటాయి కానీ మనం ఏం చెయ్యం? సహాయం చేయలేము. చేస్తామా? చేయలేం. ఎందుకో తెలుసా? సహాయం అనేది కూడా ప్రేమ ఉంటేనే చేయగలం. ప్రేమ లేకపోతే మనం సహాయం చేయలేం. జరగదు అది. ఒక వ్యక్తి సహాయం చేయాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ప్రేమ లేకపోతే సహాయం చేయలేం మనం. ప్రేమ ఉంటేనే రెండోది ఏమవుతుంది? సహాయం. యేసయ్య ప్రేమించాడు కాబట్టి వారికి ఏం చేశాడో తెలుసా? సహాయాన్ని చేశాడు.
అందుకని యేసు ప్రభువులో ఉన్న గుణాలు ఎలాంటి అంటే, ఆయనది ప్రేమించే గుణం, రెండోది ఏ గుణం అయింది? సహాయం చేసే గుణం. తన దగ్గరికి ఎవరికి వచ్చినా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎవరు వెళ్ళినా సరే, ఏ సహాయానికి వెళ్ళినా సరే యేసు ప్రభు దగ్గరికి, ఈ సహాయం నేను చేయనైనా ఎప్పుడు కూడా ఆయన ఎవరిని తోసిపుచ్చలేదు. ఎలాంటి సహాయం కావాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినా వారికి యేసు ప్రభు ఏం చేశాడంటే సహాయం చేశాడు. అందుకనే 2వ దినవృత్తాంతాల గ్రంథం చదివాం కదా, 14వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎలాంటి వారికై దేవుడు సహాయం చేస్తాడు, అక్కడ చాలా అద్భుతమైన మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథము దయతో 14వ అధ్యాయము 11వ వచనం. ఆశా తన దేవుడైనా చదవండి. చాలండి. చూడండి అమ్మ, బైబిల్ ఉన్నవారు కొంచెం చదవగలిగిన వాళ్ళు ఈ మాట కొంచెం చదవండి అమ్మ, అందరూ కొద్దిగా ఏమనుకోకుండా. ఏటమ్మా మీకు ఏమైనా అర్థమైందా? చూడండి దేవుడు ఎలాంటి వాళ్ళకి సహాయం చేస్తాడో చూడండి. ఇదిగో నేను చదువుతాను చూడండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఎవరికైనా సహాయం చేస్తాడట? బలము లేని వాళ్ళకి సహాయం చేసేవారు ఎవరట? నీకన్నా ఎవరూ లేరు ప్రభువా అంటున్నాడు ఆశ. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడట? బలము లేని వారికి సహాయం చేస్తాడట. ఏమ్మా ఉందా లేదా అక్కడ? వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఎలాంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు పక్షవాత వాళ్ళు, తర్వాత రోగాలు, వ్యాధులు, దెయ్యాలు పెట్టే వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు వాళ్ళైనా పనికొస్తారా? వాళ్ళకి సహాయం. దేవుడు అలాంటి దేవుడట, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరో కూడా లేరు. బలం లేని వాళ్ళకి ఎవరన్నా సహాయం చేస్తారండి? భూమి మీద ఎవడన్నా సహాయం చేస్తాడా? ఏమో మాట్లాడేటి. మరి దేవుడు బలము లేని వారికి నీకన్నా సహాయం చేసేవారు ఎవరో కూడా. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు చెప్పండి మీరు? ఎవరు గొప్పోళ్ళు? ఈ సమాజంలో ఎవరన్నా మనకి సహాయం చేయాలంటే మనకి బలం ఉండాలి. ఒక ఉదాహరణకి మనకి సిమెంట్ రోడ్డు ఇవ్వాలనుకోండి, ఒక నాయకుడికి ఇక్కడ 100 మంది ఉంటే ఆ వీధికి సిమెంట్ రోడ్డు ఇస్తాడు. ఒకే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సిమెంట్ రోడ్డు ఇవ్వడు. ఎందుకని? ఓట్లు పడవని. మనకి ఏదన్నా ఒక సహాయం చేయాలనుకోండి, మనకి ఏదన్నా పట్టు సత్తా ఉంటేనే సహాయం చేస్తారు. మనకి సత్తా లేదనుకోండి ఎవరో కూడా సహాయం చేయరు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకోండి, వాళ్ళకి ఏముండాలి? బలం ఉండాలి. అన్ని బలాలు ఉంటేనే టికెట్లు ఇస్తారు. ఏ బలం లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? ఎవరు? ఒక ప్రెసిడెంట్కి పోటీ చేయాలనుకోండి, అతనికి ఏముండాలి? వర్గం ఉండాలి. అన్ని బలాలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు. ఈ సమాజంలో మన మనుషులు కూడా మనకి సహాయం చేయాలంటే ఏముండాలి? ఎవరన్నా 10 మంది ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారా? ఒకడున్న వాళ్ళకి సహాయం చేస్తారా? దెబ్బలాట వచ్చింది అనుకోండి, 10 మంది ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఒకడున్నవాడు సపోర్ట్ చేస్తారా? ఏమండి మాట్లాడితే ఎవరన్నా? వాస్తవాలు చెప్తుందని నేను. ఎవరికి సహాయం చేస్తారా? అదన్నమాట. మరి దేవుడు బలము లేని వారికి నీకన్నా సహాయము చేయుటకు ఎవరో కూడా. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. ఒకవేళ మనకి బలం లేకపోతే మనకి ఎవరు కూడా సహాయం చేయరమ్మా. మనకెవరు సహాయం చేయరు. మనకి బలము లేని వారికి నిజంగా సహాయం చేసేది ఎవరంటే దేవుడు. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు కదా,
కొండల తట్టు నా కన్నులు నేను ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుందట? ఎక్కడి నుండి అట? గట్టిగా చెప్పండి అమ్మా, కరెక్టేనా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, కొండల దగ్గర నుండి రావటం లేదు నాకు సహాయం. ఎక్కడి నుండో తెలుసా? యెహోవా వలననే నాకు సహాయం జరుగుతుంది. ఈ రోజున బలము లేని వారికి సహాయం చేసేవాడు ఎవరంటే దేవుడు. ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టే బలం లేకపోయినా ఇంకా భూమి మీద బతికున్నాం మనం. ఆయనే సహాయం చేయలేదనుకోండి, బలం లేని మనుషులందరూ మనుషులే చంపేస్తారు. ఇంకా అంతకు మించి ఏమీ డౌట్ ఏం లేదు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి గనుక యేసు ప్రభు అక్కడ బలము లేని వాళ్ళకి సహాయం చేశాడు ఆయన. యేసు ప్రభు అల్పులకి సహాయం చేశాడు ఆయన. ఒక రోజున నేను ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ గారి దగ్గర ఉండేవాడిని. ఇప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన. నాకే ఉద్యోగం లేకుండా ఉండేవాడిని. నేనంటే ఆయనకి చాలా ప్రేమ, చాలా గౌరవం, చాలా నమ్మకం. ఎక్కడికి కూడా వచ్చారు 2 సార్లు ఆయన కారు వేసుకుని బైపాస్ దగ్గరికి. ఒక చిన్న ఉద్యోగం మా బామ్మద్దికని అడిగాను నేను. అడిగితే ఆయన సరే శామ్, ఆయన చేతిలో ఉండే ఇప్పుడు పరిస్థితులు అంటే అంత పరిస్థితులు మారిపోయి, కానీ ఇది వరకు అధిక ఉద్యోగస్తుల చేతులు ఉండి ఇప్పుడు అంతా దరిద్రం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు పద్ధతులు ఇప్పుడు అంత దారుణం ఇంకెప్పుడూ లేదు. అప్పుడు ఉద్యోగస్తులు ఆఫీసర్ల చేతిలో ఉండి వాళ్ళు కష్ట సుఖాలు చూసి ఉద్యోగాలు వేసేవారు. ఇప్పుడు ఇంకా అలాంటి ఏం లేదు. బలం ఉన్న వాళ్ళకే సహాయం చేసే దౌర్భాగ్యుల చేతిలో ఉన్నాయి ఇప్పుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను, అయ్యా మీరు కొంచెం మా బామ్మదికి చిన్న ఉద్యోగం ఇప్పించండి అంటే, సరే శామ్ ఎవరి దగ్గర చెప్పు కానీ రమ్మంటే మా బామ్మద్దిని తీసుకెళ్తే మా బామ్మద్ది ఆడేం చేశాడో తెలుసండి, ఆడి ఫ్రెండ్ని తీసుకుని వచ్చాడు. ఈడికని అడిగితే మళ్ళీ ఆడేం చేయడు, ఆడి ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాడు. అంటే నేను ఇప్పుడు మానేశాను, కానీ ఇవన్నీ కూడా చాలా విషయాల్లో నేను అన్నీ నాకు తెలుసు, అన్ని విషయాల్లో నేను ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే పాస్ట్ ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా వాటికి నేను దూరంగా ఉన్నాను. దేవుడి కృప వల్ల అన్ని విషయాల్లో నేను ఉండేవాడిని, అన్నీ కూడా నాకు తెలుసు. అప్పుడు ఆడు బామ్మద్దిని తీసుకుని ఆడొచ్చాడు. ఆడొచ్చిన తర్వాత, ఇదేటయ్యా మీ బామ్మద్దికి అడిగితే ఆడు ఇంకొకరిని తీసుకొచ్చాడు అన్నాడు. ఆడు మనోడేనండి. మరి ఏటయ్యా శామ్ అంటే, ఏదోటి మరి చేసి పెట్టండి బాబు ఇద్దరికైనా, మరి ఇద్దరు వచ్చారు కదా అన్నాను. అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఆయన ఉద్యోగాలు వేసాడు. ఒక్క మంచి మాట, ఆడు నా మనిషి కాదు, ఈడు నా బంధువు. ఆ సమయంలో నేను వేయమంటే వేస్తాడు, ఆయన వద్దంటే మానేస్తాడు. అలాంటి ఎన్నో చేశాను నేను, ఎంతో మందికి చేశాను. నేను పేర్లు చెప్పలేను, కానీ నేను చేయగలిగిన సహాయాలు ఎన్నో చేశాను. ఇప్పుడంటే అవన్నీ వదులుకుని దూరంగా దేవుడి పనిలో ఉంటున్నాను నేను. ఆడు నా బంధువు కాదు, నా స్నేహితుడు కాదు, కానీ ఆడికి నేను సహాయం. అప్పుడు మన మాట వినేవారు కాబట్టి చేసాం, దేవుడి దయ వల్ల చేసేసారు. అలాగేంటంటే వాడు మనోడు కాదన్నది కాదు. మనకు అవకాశం ఉన్నప్పుడు ఆడు బలహీనుడైనా, అల్పుడైనా, అయోగ్యుడైనా మనం ఏం చేయగలగాలి? సహాయం. ఒక రోజున మన చర్చిలోనే, నేను పేరు చెప్పను కానీ, కన్ను ఆపరేషను చేయించుకోమంటే ఇదేట్రా నేను అడిగాను, తీసుకురమ్మన్నారు. నేను ఎవరిని ఎప్పుడు నా బండి ఎప్పుడు ఎవరిని ఎక్కించుకోను. ఎందుకంటే మంచికి వెళ్తే చెడు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు సమాజంలో పాస్టర్ గారులకే. అమ్మ పలానా దిక్కునికి వెళ్ళని చెప్పండి, నాకు తెలియదు బాబా, నాకు అడ్రస్ అదిని, మీరు తీసుకెళ్తే నేను వెళ్తాను, లేతే లేదన్నారు. అప్పుడు జాజిబాబు గారికి ఏదో అంటగలుపుదామని అండ్ కొంత ఎన్న ఇలా తీసుకెళ్ళి కొంచెం ఛార్జీ డబ్బులు ఇస్తానంటే, నాకు కుదరదండి నేను వెళ్ళండి అని. ఏం చేస్తాం? ఫోన్ లేనప్పుడు నేనే కాకినాడ తీసుకెళ్ళి అక్కడ అప్పగించి వచ్చాను.
నేను మీకు ఛార్జీకి కూడా ఏమీ ఇవ్వలేదండి అన్నది. అమ్మ, నువ్వు నాకు ఛార్జీకి ఇస్తావని, నాకు కూలి ఇస్తావని నేను తీసుకెళ్ళలేదమ్మా, యేసు ప్రభుని బట్టి నేను నిన్ను తీసుకెళ్ళానమ్మా అన్నాడు. సహాయం అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, నేనేది గొప్ప పెద్ద చేశానే, నా సమయం, అది వాల్యుబుల్ టయాన్ని నేను హెచ్చించాను. నాకు సంబంధం లేని మనిషి నేను తీసుకెళ్ళి చేయడం జరిగింది. అంటే నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎవరికి సహాయం చేశాడంటే ఆయన బలహీనులకు సహాయం చేశాడు. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడట, బలము లేని వారికి నీకన్నా సహాయము చేయుటకు ఎవరు కూడా లేరు. నువ్వు బలము లేని వారికి సహాయాన్ని చేస్తావు. ఈరోజు ఏదైనా నాకు బలము లేదని మనం అనుకుంటే, నిజంగా నేను చెప్తున్నాను, మనం మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు తన సహాయాన్ని మనకి పంపిస్తాడు. ఏ విషయంలో అయితే మనం బాధపడతామో, ఏ విషయంలో అయితే దిగులు పడతామో, ఏ విషయంలో అయితే వేదన పడతామో, ఏం అక్కర్లేదు. మన శుక్రవారం పాస్టర్ గారు నేను చాలా సమయం మందిరంలో ప్రార్థన చేసుకున్నాను. కొంచెం గుండెలు బరువెక్కినటువంటి దుఃఖము కలిగింది. ప్రార్థన చేసుకుంటే ప్రార్థన అయ్యేసరికి నాకు ప్రాణం ఎంతో ధైర్యం వచ్చింది. దేవుడు బలము లేని వారికి సహాయం చేస్తాడు. యేసు ప్రభు బలము లేని వారికి సహాయం చేశాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా అందుకనే యేసు ప్రభు సద్గుణాల గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి, ఆయనది నిజమైన ప్రేమ. నిజముగా ప్రేమించేవారు ఏం చేస్తారంటే, రెండోది ఆయన సహాయాన్ని చేసేటటువంటి దేవుడు, ప్రేమించేవారు. మూడోది ఏంటంటే వారిని ఇదిగో విడిపించాడు. మూడోది ఏంటంటే యేసు ప్రభు సద్గుణాల్లో మూడోది ఏంటంటే వాళ్ళని ప్రేమించాడు. ప్రేమించడం అంతతో పాటు ఆయన సహాయం చేశాడు. మూడోది ఏంటంటే వారిని విడిపించాడు. ఎక్కడి నుండి విడిపించాడు అనే విషయాన్ని గమనించగలిగితే, అదే మత్తయి సువార్త 4:24 మనం గమనించగలిగితే, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. అంటే ఏంటి? విడిపించాడు. ఆయన టోటల్గా మూడో విషయం ఏంటంటే ఆయన విడిపించాడు. యేసు ప్రభువులను సద్గుణం ఏంటో తెలుసా? బాధలో ఉన్న వారిని బాధల్లో నుండి ఆయన విడిపించేటటువంటిది యేసు ప్రభు సద్గుణం. ఒక మనిషి ఉన్నాడు అనుకో, గోతులో పడిపోయాడు అనుకోండి, పోనీ ఆడుకోవడం మనకంటే ఆడు మనోడు కాదు అని వదిలేసిపోతాడు. కానీ యేసయ్య అయితే అలాంటి వాడు కాదు. ఇటు మనోడు కాదు, పోనే కాళ్ళు కొట్టిపోతున్నాడు, పోనే. ఒక రోజున నేను వమ్మింగి గ్రామంలో, ఒకవేళ పాస్టర్ గారు మీ గురించికే మీ గొప్పలు చెప్పుకోండి, ఆ గొప్పల గురించి చెప్పుకుంటూ లేదండి, దేవుడు చేసిన విషయాలు చెప్తున్నాను. మీ గురించి చెప్తే మీరు నా మీద తర్వాత ఏదో రకరకాలుగా మాట్లాడతారని నా గురించి నేను చెప్పుకుంటున్నాను. సుమా, పాస్టర్ గారు మీ గొప్పలు చెప్తారండి, నా గొప్పల గురించి కాదు, దేవుడిని మహింపరచడానికి చెప్తున్నాను నేను. ఒక రోజున కుర్రాడు ఆడుకుంటున్నాడు. కుర్రోళ్ళు రాళ్ళు గెరేసుకుంటారు కదా, రాళ్ళు గెరేసుకుంటే ఆడికి కాలుకి రాయి తగిలేస్తే ఈ గుత్తు దగ్గర నుండి రక్తం కారిపోతుంది. అస్సలు కంట్రోల్ అవ్వలేదు. అప్పుడు నాకు బండి లేదు, సైకిలే ఉంది. వమ్మింగి నుండి రాచపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సైకిల్ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి, ఎవరో లేరు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికో పోయారు. ఆడు తండ్రి లేని కుర్రాడు, తల్లి ఉంది, ఎవరో లేరు ఆ టైంలో. ఆడిని అక్కడి నుండి రాచపల్లి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి. నా దగ్గర ఆటోమేటిక్గా వెళ్ళిపోయాం, జేబులో ₹1 కాసు కూడా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాడికి కావాల్సిన ₹100 ₹150 మందులు రాశారు. ఈయన అక్కడ పెట్టి చూపించి ఆ మందుల షాప్ అయిన, ఏవండి నేను సాయంత్రం తెచ్చిచ్చేస్తాను బాబు అని ఆయనకి చెప్పి ఆ మందులు తీసుకెళ్ళి ఆడికి వైద్యం చేయించి ఆడిని తీసుకెళ్ళి పంపించాను. ఆడు మొన్న కాకినాడలో మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆడు కనపడి చాలా ప్రేమగా, చాలా అభిమానంగా, చాలా గౌరవంగా మాట్లాడాడు. చాలా ప్రేమ, చాలా గౌరవంగా, చాలా అభిమానంగా మాట్లాడాడు. మాట్లాడితే నాకు చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే వాడు మర్చిపోలేదు ఆ చిన్న విషయాన్ని. ఆ శ్రమలో ఉన్నప్పుడు వాడిని మనం ఏం చేసామంటే తీసుకెళ్ళాం, వాడికి వైద్యం చేయించాం.
వాడికి చిన్నపాటి ఆ సహకారం మనం అందించు. కానీ ఈ రోజుకి ఇప్పటికి కూడా ఆడు ఏం చేయలేదు, మర్చిపోలేదు. ఇప్పటికే కాదు, బతికినంతకాలం కూడా మర్చిపోడు. అది చిన్నది అవ్వచ్చు, కానీ మనిషికి మంచి చేస్తే మేలు చేసిన వాడిని ఎప్పుడు ఎవడో కూడా మర్చిపోయాడు. నిజంగా ఆడు మనిషి అన్న మర్చిపోయాడంటే ఆడు మనిషి కాదు, మర్చిపోకుండా ఉన్నవాడే మనిషి. ఆ చిన్న పిల్లాడు ఆడు ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, చక్కని స్థితిలో ఉన్నాడు. నాకు చాలా సంతోషమయ్యింది. కష్టంలో ఉన్నప్పుడు విడిపించాలి. యేసుప్రభు ఏం చేశాడంటే, వీళ్ళు రోగాలతో ఉన్నారు కదా, వ్యాధులతో ఉన్నారు కదా, దెయ్యాలు పట్టాయి కదా, వీళ్ళ గొడవ నాకెందుకు అనుకోలేదు. వాళ్ళున్న పరిస్థితిలో నుండి యేసుప్రభు వారిని ఏం చేశాడంటే విడిపించాడు. వాళ్ళున్నటువంటి కష్టములో నుండి, వాళ్ళున్నటువంటి పరిస్థితిలో నుండి, వాళ్ళున్నటువంటి వ్యాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించాడు. ఒకవేళ ఈ రోజున ఎవరైనా కష్టములో ఉన్నప్పుడు, ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు, ఎవరినైనా విడిపించడానికి సమర్థుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎప్పుడైనా సరే కష్టములో ఉన్నటువంటి వారికి, ఏదైనా ఇబ్బందులు ఉన్న వారికి మనం ఏం చేయగలగాలంటే, మనం చేయగలిగిన చిన్నపాటి హెల్ప్ అన్న మనం చేయగలగాలి. గనుక ఆమె ఏం చేయబడిందంటే, యేసు ప్రభు వారి గురించి మనం గమనించగలిగితే, ఆయన వారిని విడిపించాడు. ఎక్కడి నుండి? ఇదిగో వారికి ఉన్నటువంటి బలహీనతల్లో నుండి విడిపించాడు. తర్వాత శ్రమ నుండి బలహీనత ఉన్నవాడికి ఏముంటుందండి? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. బలహీనత ఉన్న వాళ్ళకి ఏముంటుంది? సంతోషంగా ఉంటుందండి. రోగం ఉన్నవాడికి సంతోషం ఉంటుందా? ఏముంటుంది? శ్రమ, భయంకరమైన శ్రమ. ప్రభువా నన్ను చంపేనాయని బాధ భరించలేకపోతున్నాం అంటుంటారు బాధ వచ్చిన వాళ్ళు. అంటారా? ఆ శ్రమ తట్టుకోలేక నాయన నన్ను చంపేనాయన అంటుంటాం కొన్నిసార్లు. శ్రమలో నుండి దేవుడు వారిని విడిపించాడు. అంతేకాకుండా అక్కడ కొన్ని విషయాలు ఉన్నటువంటి, ఇదిగో ఒకటి శ్రమ, రెండోది రోగం ఉన్నవాడికి ఏముంటుంది చెప్పండి? కలవరం. రోగం ఉన్నవాడికి ఏముంటుందండి? శ్రమ ఉంటుంది, కలవరం ఉంటుందా? ఏట్రా బాబు ఈ బాధ నన్ను వదులుతూ లేదు, నా పరిస్థితి ఏమైపోద్దో, నేను ఏమైపోద్దా అన్న కలవరం ఉంటుందా? కలవరం. తర్వాత ఇంకోటి ఏంటంటే నెమ్మది లేకపోవడం. ఎవరికన్నా రోగం ఉన్నవాడికి నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉంటుందండి. హాయిగా తినేసి పడుకుంటాడు రోగం ఉన్నవాడు. కాకినాడ హాస్పిటల్లో చూడండి, మొన్న 7 స్టార్ హాస్పిటల్కి ప్రసాదం చూడడానికి వెళ్ళాను. కాళ్ళు చేతులు అందరూ ఒకడొకడు. హాస్పిటల్ అంతా ఖాళీ లేదు. బాబు ఇంతమంది పేషెంట్లు ఉన్నారు ఇట్లా బాబు ఇందులో. ఒక్కడేమో కాలు నొప్పి వచ్చేస్తుంది అన్నాడు, ఒకడు ఏళ్ళు నొప్పి వచ్చేస్తుందని, ఒకడు నడువు నొప్పి వచ్చేస్తున్నాడు, ఒకడు కాలుకి ఎలా గడ్డేశారు, ఒకటి చేతికి ఎలా గడ్డేశారు, ఒకటి మెడకి ఎలా గడ్డేశారు, ఒకటి కాలుని ఎలా పైకి గడ్డేశారు. వాళ్ళకి ఎలా ఉంటుందండి? వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? నెమ్మదిగా బాగానే వచ్చింది లేదు అనుకుంటారా? నెమ్మదిగా ఉంటారా? అమ్మోయ్ బాబోయ్ నరకం ఎక్కడ ఉందనుకున్నాం, ఇక్కడే నరకం చూస్తున్నాడు. తర్వాత ఇంకేముంటుంది? అనారోగ్యం ఉన్నవాడికి సమాధానం ఉంటుందా? సమాధానం ఉంటుంది వాళ్ళకి? సమాధానం ఉంటుందా? ఉండదు. సంతోషం ఉంటుంది వాళ్ళకి? సంతోషం ఉండదు. తర్వాత ఏంటంటే నిద్ర ఆడుతుందా? రోగం ఉన్నవాడికి నిద్ర ఆడుతుందా? నిద్ర పడుతుంది. తర్వాత ఏంటంటే ఆహారం తినబుద్ధి వస్తుందా? చక్కగా ఏమండి కైమా తెచ్చేసాను, మేకమాసం కైమా, లెగిసి తినండి అంటే కైమాలతో పెట్టి నా ప్రాణం ఊడిపోయేలా ఉంది, ఏం కైమా పక్కన పడ అంటాం అనమా? లెగలేక కడుపు నిండా కొద్దిగా వేడాడుగా కడుపు నిండా పోదేనంటే ఏం కడుపు నిండా తినే నా రోగంతో నేను చెత్తంటే తినని నన్ను చంపుతావేటి నువ్వు. తిండి కూడా ఉన్నా తినబుద్ధి ఏదో రోగం ఉన్నవాడికి. అంతేకాకుండా ఇంకా మనం గమనించగలిగితే ఇలాంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి రోగం ఉన్నవాడికి. యేసు ప్రభు ఎందులో నుండి విడిపించాడో తెలుసా? బలహీనతలో నుండి, శ్రమలో నుండి, తర్వాత అంతేకాకుండా కలవరము నుండి, నెమ్మది లేని స్థితిలో నుండి, సమాధానం లేని స్థితిలో నుండి, నిద్ర లేని స్థితిలో నుండి, తిండి తినబుద్ధి స్థితిలో నుండి, ఇలాంటి ఇబ్బందులన్నిటిలో నుండి కూడా యేసు ప్రభు వారు వారిని విడిపించాడు. ఒక్కసారి స్తోత్రం చెప్తారా? ఈ రోజున ఏదైనా శ్రమలో నువ్వు బాధపడుతూ ఉంటే, నన్ను విడిపించేవారెవరూ లేరు అనేటటువంటి వేదన ఉంటే, ఖచ్చితంగా దేవుడు
యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎవరు విడిపిస్తారు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నన్ను విడిపించెను. మనం ప్రభు దగ్గరికి వస్తే చాలు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? మన శ్రమలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. అందుకని యేసు ప్రభువులో ఉన్న 3 సద్గుణాలు. ఒకటి ఏంటంటే యేసయ్యది నిజమైన ప్రేమించేవాటటువంటి సద్గుణం. రెండోది ఏంటంటే ఆయన సహాయం చేసేవాడు. ప్రేమ ఉంటేనే సహాయం చేస్తాం. మూడోది ఏంటో తెలుసా? యేసయ్యలో ఉన్న సద్గుణం, మనం శ్రమలలో ఉంటే మనల్ని ఆయన విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన 10 ఉన్నాయి, 10 రాశాను ఈరోజే ఉదయం గంటలోను. అస్సలు నాకు ఏదోటి ఇంక చెప్పేసి ప్రార్థన చేసేద్దాం అనుకున్నాను. అలాంటి సందర్భంలో 10 విషయాలు నేర్పించాడు. ఇంకా 7 ఉన్నాయి. ఎప్పుడు చెప్పను? 12:30 అయిపోయింది, చెప్పలేను. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్యలో ఉన్నటువంటి సద్గుణాలు చాలా అద్భుతమైనటువంటి, నిజంగా ప్రేమించేవాడు, నిజమైన ప్రేమ వేసేది, నిజమైన సహాయం వేసేది, శ్రమలో ఉన్నప్పుడు మనల్ని విడిపించేది యేసయ్య. అందుకని ఆయన సద్గుణుడయ్యాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. చప్పట్లు కొడతారా? యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెలే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెలే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, వందనాలు ప్రభా. సద్గుణాలు కలిగిన దేవుడు ప్రభా, నిజమైన ప్రేమ నీది నాయనా. ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించావు, అల్పులను ప్రేమించావు, బలహీనులను ప్రేమించావు. అల్పుడునైన నన్ను ప్రేమించావు, బలహీనుడినైన నన్ను ప్రేమించావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్య, ఒకవేళ నేను అల్పుడినని నువ్వు అనుకుంటున్నావా? నేను బలహీనురాలని నువ్వు అనుకుంటున్నావా? అయినా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే తప్పక నిన్ను ఆయన ప్రేమిస్తాడు. అయ్యా, నీ నిజమైన ప్రేమతో మమ్మల్ని నింపుదేవా. నాయనా, నీవు బలము లేని వారికి సహాయం చేసే దేవుడు. అయ్యా, నీకన్నా బలము లేని మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు తండ్రి. ఈరోజున దేవా, ఎవరైనా బలము లేని వారు నీ సహాయము కొరకు కనిపెడితే నీ సహాయము నీ బిడ్డలకి మెండుగా దయచేదేవా. ఇదిగో నాయనా, నీవు నాయనా శ్రమలలో నుండి, రోగములో నుండి విడిపించే దేవుడు ప్రభా. ఈ రోజున ఎవరైనా శ్రమలో, రోగములో ఉంటే, ఇబ్బందిలో ఉంటే
దేవా మమ్మల్ని విడిపించమని వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మంచి నేలను పడిన విత్తనంగా ఫలింపచేసి నీ ప్రేమతో నింపి నీ సహాయంతో నింపి మేమున్న శ్రమల నుండి విడిపించి నీ నెమ్మదితో నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.